మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో దేవుని కనపరిచే వారికి మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే మన జీవితంలో నిజంగా స్తుతి ఉంటే మన స్థితిగతులు మారుతాయండి. స్తుతి దేవుడు మన జీవితంలో క్రియకార్యాన్ని జరిగిస్తానికి అవకాశం ఉందండి. ఈరోజు స్తుతి మన నోటిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే స్తుతుల పైన ఆసీనుడు మన దేవుడు. మన నోరు తెరిచి దేవుని స్తుతిస్తే దేవుడు మన మధ్య ఆసీనుడు అవుతాడంట. ఈరోజు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దామండి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు మనస్ఫూర్తిగా స్తుతిద్దామండి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మీ, నా జీవితంలో మాత్రమే కాదు కానీ మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఘనమైన కార్యములు చేసిన దేవుణ్ణి మహిమపడతామండి. రక్షించి దరి చేర్చినావు, పాపినై యున్నగా నేను రక్షించి దరి చేర్చినావు. నీలోనే మరువనేసు, నీలోనే వీడువనేసు. స్వరమెత్తి నీలోనే మరువనేసు, నీలోనే వీడువనేసు. స్తుతించెదా స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. సిలువే నా శరణము, నీవే నా మార్గం, నిన్ను నేను మరువలేనయ్యా, నిన్ను నేను విడువలేనయ్యా. ఈరోజు ప్రతి మానవునికి శరణము సిలువేనండి. మనకి రక్షణ మార్గము ఈ క్రీస్తు ద్వారా మాత్రమే. క్రీస్తును మరవలేము, క్రీస్తును విడిచిపెట్టలేము. యేసు లేకపోతే మనం లేమండి. నిజంగా ఆయన్ని స్తుతి కృతజ్ఞతతో ఆయన ఆరాధిస్తూ, దేవా నీవే నా గతి, నీవే నా దిక్కు. యేసు రక్షణ మార్గము ద్వారంగా మాత్రమే తండ్రి నేను నీ దగ్గర రాగలుగుతానయ్యా. వి నీడ్ టు కన్ఫెస్, ఒప్పుకోవాలండి, మన నోటితో చెప్పాలండి, మనల్ని మనం సమర్పించుకోవాలండి. ఈ సమయంలో మీరు ఏం చేస్తున్నవారైనా కొద్దిసేపు దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. మీరు చేస్తున్న పనులు ఆపి లెట్స్ వర్షిప్ జీసస్ క్రైస్ట్. సిలువై నాకు శరణం, నీవే నాకు మార్గం. అవును దేవా, సిలువై నాకు శరణం, నీవే నాకు మార్గం. నీలోనే మరువనేసు, నీలోనే వీడువనేసు. అవునేసయ్యా. నీలోనే మరువనేసు, నీలోనే వీడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. నిజంగా ఈ రెండో చరణం పాడినప్పుడు మీరు అనుభవిస్తూ పాడుతున్నారా? నిజంగా మీరు దేవునితో చెప్పగలుగుతున్నారా? దేవా నీ సిలువే నాకు శరణం, ఇట్ ఈస్ యూ అలోన్ లార్డ్. నేనైతే నా జీవితంలో చెప్తానండి, ఆయన సిలువ నాకు వచ్చుండకపోతే ఈరోజు ఈ వ్యక్తి మీ ముందు కనపడదు. పాపంలో కొట్టుపోయేవాడిని నేను, నశించిపోయి నన్ను రక్షించింది యేసేనండి. ఆయన ప్రేమ అండి. ఆయన ప్రేమ ద్వారా రక్షించబడిన నేను ఈరోజు దేవుని సొత్తుగా ఆయన పాత్రగా మార్చబడి ఈరోజు ఆయన చేతిలో వాడబడే పాత్రగా జీవిస్తున్నాను. నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా జీవితంలో కార్యాన్ని జరిగించిన దేవుడు మీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడండి. మీకు విశ్వాసం ఉంటే
నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఈ పలుకు చెప్తామండి. నీవే నాకు గతి అయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీవు లేకపోతే నేనయ్యా, నిన్ను మరవలేనయ్యా, నిన్ను నేను విడవలేనయ్యా, ఎందుకంటే నువ్వు కాకపోతే నాకు వేరే ఎవరు లేరయ్యా అని దేవుని మనస్ఫూర్తిగా చెప్తామండి. నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నీవునే మరువనేసు, చెప్తామండి. సోర్మెత్తి సోర్మెత్తి మరలా దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నీవునే మరువనేసు, నీవునే నిలువనేసు. సోర్మెత్తి చెప్తామా అండి. నీవునే మరువనేసు, నీవునే నిలువనేసు. నీవునే మరువనేసు, నీవునే విడువనేసు. నీవునే మరువనేసు, నీవునే విడువనేసు. నిజంగా ఏసైకి చెప్తామండి. నిన్ను నేను మరవనయ్యా, నిన్ను నేను విడిచిపెట్టలేనయ్యా. దేవా, నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. నాకు కలిగింది నీవే, నాకు ఉన్నది నీవే. నిన్నే ఆరాధిస్తున్నానయ్యా, నిన్నే మహింపరుస్తున్నానయ్యా. దేవుని అలాగే స్తుతించి ఆరాధిద్దామండి. లెట్స్ జస్ట్ వర్షిప్ జీసస్ క్రైస్ట్, లెట్స్ వర్షిప్ జీసస్ క్రైస్ట్. మన కొరకు సమస్తం చేసిన దేవుణ్ణి ఆరాధిద్దామండి. మన కొరకు సమస్తం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిద్దామండి. సజీవ యాగముగా మనల్ని మనం దేవుని చేతిలో సమర్పించుకోదామండి. సజీవ యాగముగా మనల్ని మనం దేవుని చేతిలో సమర్పించుకోదామండి.